ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియన్స్ కి ట్యాన్ ఉంటుంది. కానీ చాలా మంది ట్యాన్ అంటే చిన్న ప్రాబ్లం అని అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ ట్యాన్ అంటే స్కిన్ డ్యామేజ్. అండ్ సాడ్లీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు ప్రోడక్ట్స్ అమ్మడానికి మిస్ మ్యాచ్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సోప్స్, DIY ఫేస్ ప్యాక్స్, ఇన్స్టెంట్ ట్యాన్ రిమూవల్ క్రీమ్స్, home remedies, everything, because the entire industry runs on only one thing, your insecurity. ఆ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల మీరు కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే మీరు మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు, కానీ రియల్ చేంజ్ ఉండదు. ఆ ఇంటర్నెట్ రెమెడీస్ వల్ల టెంపరీ గ్లో వస్తుంది, కానీ ట్యాన్ అక్కడే ఉంటుంది. సో ర్యాండమ్గా అన్ని ట్రై చేసే బదులు ఈ వీడియోలో వాట్ యాక్చువల్లీ వర్క్స్ అండ్ వాట్ ఈ షుడ్ స్టాప్ డూయింగ్ అన్ని సింపుల్గా సైన్స్ బ్యాక్గా బ్రేక్ డౌన్ చేద్దాం. వాట్ యాక్చువల్లీ కాజెస్ ట్యాన్? ట్యాన్ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, మీరు సన్ ఎక్స్పోజర్లో ఉన్నప్పుడు సన్ రేస్ డైరెక్ట్గా మీ స్కిన్ని హిట్ చేస్తాయి. ఈ సన్ రేస్ నుండి ప్రొటెక్ట్ అవడం కోసం మీ బాడీ ఒక ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్తుంది. అప్పుడు మెలనిన్ అనే పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మెలనిన్ మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మీ స్కిన్ డార్క్గా మారిపోతుంది. ఈ డార్క్ స్కిన్నే మనం ట్యాన్ అని అంటాం. మీరు ఎంత ఎక్కువ సన్లైట్లో ఉంటే అంత ఎక్కువ మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ మీ స్కిన్ ఇంకా డార్క్గా కనిపిస్తుంది. రిమెంబర్, ట్యాన్ అంటే గ్లో కాదు, ఇట్స్ అ సైన్ ఆఫ్ డ్యామేజ్. సో ఇప్పుడు ట్యాన్ని ఎలా రిమూవ్ చేయాలో స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. స్టెప్ 1, స్టాప్ ది డ్యామేజ్. ఫస్ట్ మీరు ఎగ్జిస్టింగ్ ట్యాన్ రిమూవ్ చేయాలంటే ముందు న్యూ ట్యాన్ క్రియేట్ అవ్వకుండా ఆపాలి. లేదంటే మీరు రిమూవ్ చేస్తున్న దానికన్నా ఇంకా ఎక్కువ ట్యాన్ క్రియేట్ అవుతుంది. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అవాయిడ్ సన్ ఎక్స్పోజర్. 10 AM నుండి 4 PM వరకు సన్ స్ట్రాంగెస్ట్ స్టేట్లో ఉంటుంది. పాసిబుల్ అయితే ఈ టైంలో సన్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయండి. కానీ అవాయిడ్ చేయాలంటే క్యాప్, అంబ్రెల్లా, షేడ్స్ లాంటి ప్రొటెక్షన్ యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సన్ స్క్రీన్ మీ స్కిన్ అండ్ సన్కి మధ్య ఒక షీల్డ్లా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈదర్ SPF 30 ఆర్ SPF 50 ఇంకా PA+++ ఆర్ అబోవ్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయండి. 2-3 అవర్స్కి ఒకసారి రీఅప్లై చేయడం మర్చిపోకండి. రిమెంబర్ దిస్, సన్ స్క్రీన్ లేకుండా ట్యాన్ రిమూవల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాన్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. స్టెప్ 2, రిమూవ్ ద ట్యాన్, ఎక్స్ఫోలియేషన్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే ట్యాన్ లేయర్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఆ మెలనిన్ మోస్ట్లీ సర్ఫేస్ ఏరియాలో అక్యుములేట్ అవుతుంది. ఈ సర్ఫేస్ లేయర్ని రిమూవ్ చేయడానికి ఎక్స్ఫోలియేషన్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఎక్స్ఫోలియేషన్ అంటే స్కిన్ మీద ఉన్న డెడ్ లేయర్ని రిమూవ్ చేయడం. కానీ ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఈవెన్ సెలూన్స్ లో కూడా డీటాన్ కోసం స్క్రబ్స్ లాంటి ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ యూజ్ చేస్తారు. బట్ స్క్రబ్స్ సర్ఫేస్ క్లీనింగ్ మాత్రమే చేస్తాయి, రియల్ ట్యాన్ ని రిమూవ్ చేయవు. ట్యాన్ ని యాక్చువల్ గా రిమూవ్ చేసేది కెమికల్ ఎక్స్ఫోలియేషన్. అందులో గ్లైకాలిక్ యాసిడ్ లాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం. గ్లైకాలిక్ యాసిడ్ డెడ్ స్కిన్ ని జెంట్లీ రిమూవ్ చేస్తుంది అండ్ ట్యాన్ ని గ్రాడ్యువల్ గా రెడ్యూస్ చేస్తుంది. వీక్ లో 1 to 2 times యూజ్ చేస్తే చాలు. ఓవర్ యూజ్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. సో బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ట్యాన్ లేయర్ రిమూవ్ చేస్తే సరిపోదు, కింద వచ్చే న్యూ స్కిన్ కూడా క్లియర్గా ఉండాలి కదా. సో నెక్స్ట్ స్టెప్ 3, కీప్ ద స్కిన్ క్లియర్. న్యూ స్కిన్ క్లియర్గా రావాలంటే మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయాలి. దానికి హెల్ప్ అయ్యే ఇంగ్రీడియంట్స్ నయాసినమైడ్, వైటమిన్ C ఇన్ సీరం ఫామ్, ఆప్షనల్లీ కోజిక్ యాసిడ్ కూడా యూజ్ చేయొచ్చు. నయాసినమైడ్ మెలనిన్ ని న్యూ స్కిన్ సెల్స్ కి స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. వైటమిన్ C స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది. కోజిక్ యాసిడ్ మెలనిన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు నయాసినమైడ్ సీరం ఒక్కటే యూజ్ చేసినా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ట్యాన్ కొంచెం స్టబ్బన్ గా ఉంటే అప్పుడు కోజిక్ యాసిడ్ కన్సిడర్ చేయొచ్చు. ఇవన్నీ కలిసి మెలనిన్ స్ప్రెడ్ ని స్లోగా చేస్తాయి, డార్క్ స్పాట్స్ ని కూడా ఫేడ్ చేస్తాయి అండ్ స్కిన్ టోన్ ని ఈవెన్ అండ్ బ్రైట్ గా మార్చేస్తాయి. స్లో ప్రాసెస్, కానీ కన్సిస్టెంట్గా చేస్తే క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే డ్యామేజ్ని స్టాప్ చేయాలి, ట్యాన్ లేయర్ని రిమూవ్ చేయాలి అండ్ న్యూ స్కిన్ని క్లియర్గా మెయింటైన్ చేయాలి. ఇదే కంప్లీట్ సిస్టమ్. కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. బట్ ఇక్కడే ఒక కామన్ డౌట్ వస్తుంది, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ కాకుండా హోమ్ రెమెడీస్తో కూడా ట్యాన్ రిమూవ్ అవుతుందా అని. హోమ్ రెమెడీస్ అండ్ ఇంటర్నల్ సపోర్ట్. హోమ్ రెమెడీస్ వర్క్ అవుతాయా? ఆన్సర్ ఎస్, బట్ వెరీ లిమిటెడ్. కర్డ్, బేసిన్, అలోవెరా ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఇంకా కొన్ని హోమ్ రెమెడీస్ యూజ్ చేస్తే కొంచెం సర్ఫేస్ గ్లో వస్తుంది, బట్ డీప్ ట్యాన్ ని రిమూవ్ చేయవు. సో వాటిని మెయిన్ సొల్యూషన్ గా కాకుండా సపోర్ట్ లాగా యూజ్ చేయండి. అలాగే వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్, డైట్ ఇవి కూడా ట్యాన్ ని డైరెక్ట్ గా రిమూవ్ చేయకపోవచ్చు, కానీ మీ స్కిన్ ఫాస్టర్ రికవరీ అవడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా వైటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ లాంగ్ టర్మ్ లో స్కిన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి.
సో సింపుల్గా చెప్పాలంటే ఇవి సపోర్ట్ మాత్రమే, మెయిన్ సొల్యూషన్ కాదు. ఫైనల్ అండర్స్టాండింగ్, ట్యాన్ పర్మనెంట్ కాదు. మన స్కిన్ 2-3 వీక్స్కి ఒకసారి రెన్యూ అవుతుంది. మీరు కరెక్ట్గా ప్రొటెక్ట్ చేస్తే న్యూ స్కిన్ మీ ఒరిజినల్ టోన్లోకి వస్తుంది. బట్ డీప్ ట్యాన్ ఉంటే కొంచెం టైం పట్టచ్చు. సో టెన్షన్ పడకండి, కరెక్ట్ అప్రోచ్ ఫాలో అయితే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. సో ఫైనల్గా ఫాలో చేయాల్సిన రొటీన్, సింపుల్ రొటీన్: మార్నింగ్ సన్ స్క్రీన్, నైట్ నయాసినమైడ్, వీక్లో 1 to 2 times ఎక్స్ఫోలియేషన్, అదే గ్లైకాలిక్ యాసిడ్. సింపుల్గా ఇదే రియల్ సిస్టమ్. కన్సిస్టెన్సీ ఉంటే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. ఇలాంటి సింపుల్ సైన్స్ బ్యాక్డ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్. గ్లో కోసం చేంజ్ చేయకండి, హెల్దీ క్లీన్ స్కిన్ కోసం ఫోకస్ చేయండి, అదే రియల్ అప్గ్రేడ్.